నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. జీకొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. గ్రామం నుండి వందల సంఖ్యలో గ్రామస్తులు ప్రచార రథం ముందు నడువగా పూర్తి గ్రామాన్ని సందర్శిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒక తెలుగుదేశం పార్టీకో వైసీపీ పార్టీకో కాదు అని, హైతవరం అహంకారానికి, మైలవరం ఆత్మగౌరవానికి అంటూ మీలో ఒకటిగా ఉంటూ మీ కష్టాలను తెలుసుకుని పరిష్కరించే సామాన్యుడిని అంటూ సాగింది ఆయన ప్రసంగం. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తుంది. స్థానికుడు మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమస్య వచ్చినా ఇంత అవకాశం ఇచ్చినందుకు నేను జగనన్నకు, ఇంతమంది ఇన్ని వేల అభిమానులని నాకు దగ్గర చేసినందుకు జగనన్నకి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు చెప్తా. ఈ రోజున మీ అందరూ ప్రేమ, మీ అందరూ ఆప్యాయత, మీ అందరూ మంచితనం చూస్తూ ఉంటుంటే నాకు చాలా గర్వపడుతూ ఉన్నా. నేను ఇంకో జన్మెత్తిన ఎంత మంచి జగనన్న నాకు ఇచ్చిన ఎందుకంటే ఈ రోజున ఒక సామాన్యుడికి ఒక అపర కుబేరుడికి జరుగుతుంది ఈ కాన్స్టిట్యున్సీలో యుద్ధం. అపర కుబేరుడు అంటా ఉంటాడు, నిన్నా నేను డబ్బులు పెట్టుకుంటున్నా కన్నా అంబటెవరు అట్లా, అతని దగ్గర డబ్బులు లేవు, అతని దగ్గర ఆస్తులు లేవు, ఏముందని అతని దగ్గర ఉంటున్నారని ఒక ఆయనకి ఫోన్ చేసి ఇట్లాంటి పెద్ద ఆయనకి అడుగుతూ ఉంటుంటే ఆ పెద్ద ఆయన అన్నదంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే అదేనమ్మా, నువ్వు దాన్ని నీడ కింద ఉన్నాను చెప్పి నీ ఇలువ ఉంటుంది, ఆ దానికి నీడ తప్పాక నీకు అంత ఇలువ ఇవ్వము, అంత అవకాశం కూడా ఉండదు అని చెప్తా ఉంటుంటే పాపం బిడ్డ బెదిరిపోయి నిన్న మొన్న అంటా ఉంటాడు. నేను రకరకాల ఏదో ఎక్కడి నుంచో ఏదో చెప్పి ఎవరినో తీసుకొచ్చినట్టు నా పక్క అంట ఎవరూ లేరని చెప్తూ ఉన్నాడు. నేను చెప్తూ ఉన్నా, ఈ ఆత్కూరు గ్రామం ప్రజల్లో, ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో నీ పార్టీ కార్యకర్తలు ఉంటారు, నీ పార్టీ నాయకులు ఉంటారు. వాళ్ళని వచ్చి చూడమను, నా పక్క ఎవరు ఉన్నారు వాళ్ళని వచ్చి చూడమను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే ధైర్యం అంటే చూపిస్తాం. రాబోయే రోజుల్లో నువ్వు ఎన్ని మాటలు చెప్పినా గంటకు ఒక అబద్ధం ఆడుతూ ఉంటాడు ఈ వసంత కృష్ణ ప్రసాద్. ఎందుకంటే దగ్గరగా చూసిన వ్యక్తుల్లో మేము కూడా ఒకళ్ళం. రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా ఆయన గురించి విమర్శగా మాట్లాడలా, నేను ఎప్పుడు కూడా ఆయన గురించి ఇంకో రకంగా మాట్లాడలా.
నేను గెలిస్తే మీ ఊరి సమస్యలు తీరుస్తా, నేను గెలిస్తే మీ ఊళ్ళో ఉన్న డ్రైనేజీ సమస్యలు తీరుస్తా, నేను గెలిస్తే మీ ఊళ్ళో మంచినీరు సమస్యలు తీరుతానని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తామన్నా తప్ప ఏ వ్యక్తిని కూడా నేను ఎంతవరకు విమర్శించలా. ఎందుకంటే నేను విమర్శలు చేయడానికో లేకపోతే ఆయనకి మళ్ళీ ఊరు పేరుకుంటాను రావులు తీరుకుంటాను నేను రాలా రాజకీయాల్లోకి. నన్ను జగనన్న పంపించింది ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేయడానికి నన్ను జగనన్న ఇక్కడ పంపించాడు. నేను అదే విధంగా ఆ గ్రామంలో నాయకులకు కానీ, ఆ గ్రామంలో ప్రజలకు కానీ, ఆ గ్రామంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు కూడా హామీ ఇచ్చుకుంటా రేపు మన జగనన్న గెలుస్తున్నాడు, మేము ఇక్కడ గెలుస్తున్నాము, మీకు రాబోయే రోజుల్లో మంచి చేస్తామని చెప్పుకుంటా వస్తామన్నా తప్ప ఏ వ్యక్తితో నేను ఏది విరోధంగా మాట్లాడాలా. కానీ ఒక పేదవాడిని చూస్తే మరి అతనికి అహంకారం ఏదో తెలియదు కానీ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చి పిచ్చి కోతలన్నీ వేస్తా ఉన్నాడు. ఈ కోతులన్నిటి కూడా రేపు రాబోయే మే 13వ తారీఖు మన అందరూ కూడా సమాధానం చెప్పాలా. చెబుదామా ఎట్లా చెప్పాలంటే తెలుసా? రేపు రాబోయే రాజకీయాల్లో తెల్లవారు 13వ తారీఖు రాజకీయంగా తెలుగుదేశానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కాదు పోటీ. ఇక్కడ అవితవారి అహంకారానికి మైలువారం ఆత్మగౌరవానికి పోటీ జరగబోతుంది రేపు. అవితవారి అహంకారానికి మైలువారం ఆత్మగౌరవానికి పోటీ జరగబోతుంది రేపు. మైలువారం నియోజకవర్గంలో దమ్ముండి చూపిద్దాం రాబోయే రోజుల్లో. ఈ మైలువారం నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేయాలంటే అతను అటుపక్కన ఇటు పక్కన ఇది లోకల్ ఉండాలి, ఈ లోకల్కి ఏదొస్తారని కూడా ప్రతి అటుపక్కన ఇటు పక్కన ఇది లోకల్ ఉండాలి, ఈ లోకల్కి ఏదొస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపించిన అభిమానానికి మీ అందరూ కూడా పేరు పేరున పాదాభిమానాలు చాలా చేసుకున్నాం. హారతలదండి మీ ఇంటి ముందుకు, మీ గుమ్మం దగ్గరకు, మీ దీవుల్లోకి వచ్చి వచ్చినారన్నా అఖండ విజయం చేకూర్చుంది అంటే ఆ ముందుకు వేస్తున్నాను. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గుడి సంగతి తర్వాత పంతులు గారికి ముందుకు వెళ్ళబట్టి తర్వాత మీరు ఏం చేయాలి. DJ Srivaran mixes from Jimurti. సేవకుడు, నిజమైన నాయకుడు. అన్న అంటే నేనున్నానంటూ అను నిత్యం పేద ప్రజలకు అండగాడించే వ్యక్తి మన సర్దాల తిరుపతి రావణ. వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన మైలవరం నియోజకవర్గం
ఉద్యమాల బిడ్డలాగా కదిలిన సింగం, ఉద్యమాల బిడ్డలాగా కదిలిన సింగం. కల్మషమే లేని మన నాయకుడేరా, కల్మషమే లేని మన నాయకుడేరా. బడుగు బలహీనుల ఆశ జ్యోతిరా, బడుగు బలహీనుల ఆశ జ్యోతిరా. రైతు బిడ్డగా అడుగు ముందుకేసరా, రైతు బిడ్డగా అడుగు ముందుకేసరా. 2 ఓట్ల ఫ్యాన్ గుర్తున్నా మరొకండి అయ్యా అయ్యా ఫ్యాన్ సన్నా తిరుపతిరావు గారు ఎన్నికల గుర్తు విజయ స్థలంలో పాదయాత్ర జగనన్న గారు కూడా ఎక్కడ ఉన్నారు.